ప్రైజ్ ద లార్డ్. మేము సృష్టికర్త అయిన దేవుని కుమారులము కుమార్తెలము అని చెప్పుకుంటున్న వారు చూపించవలసిన చేయవలసిన శాశ్వతమైన పరిపూర్ణమైన ప్రేమ గురించి వాక్యానుసారం నేర్చుకుందాం రండి. ప్రేమ మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ మాట్లాడినను ప్రేమ లేని వారైతే మ్రోగే కంచు గణగణలాడే తాళంలాగా ఉంటారు. ప్రవచించే కృపావరం కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వారైనా కొండల్ని పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవారైనా ప్రేమ లేని వారైతే ఒట్టివారే. బీదల పోషణ కోసం వారికున్నదంతా ఇచ్చినా కాల్చబడడానికి వారి శరీరాన్ని అప్పగించినా ప్రేమ లేని వారైతే ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ దుర్నీతి విషయమే సంతోషపడక సత్యంలో సంతోషిస్తుంది. అన్నిటికీ తాళుకుంటుంది. అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనాలైనా నిరర్ధకములవుతాయేమో కానీ, భాషలైనా నిలిచిపోతాయేమో కానీ, జ్ఞానమంతా నిరర్ధకమవుతుందేమో కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శాశ్వతమైనది శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్.